ఈ మాత్రం ప్లేట్ ఉంటే సరిపోదా మనకి? ఇంకేం కావాలో తినేదానికి? బెండకాయ అయితే అదిరిపోయే టేస్ట్లో అయితే మంచి రుచిని సంచరించుకుంది. ముందుగా అయితే బెండకాయ మనం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఇప్పుడైతే పల్లీలు, ఆనియన్స్ ఇలాగే కట్ చేసుకోండి. మరీ సన్నంగా పొడవుగా కాకుండా కొంచెం పోపు పెట్టుకున్నాక ఇలాగ 50% అయ్యేంత వరకు ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం చూడండి ఒక మోస్తారు బెండకాయలు, వాటిల్లో అయితే నేను ఫ్రెష్ తెచ్చాలండి. మొన్న మైపాడు బీచ్కి వెళ్ళిలా అక్కడ పల్లెల్లో కోస్తూ ఉంటారు కదా బెండకాయలు, అవి తీసుకొని వచ్చాయి. ఎలా ఉన్నాయి చూడండి. దాంట్లో కొంచెం లవణం వేయండి. అదేనండి మనం కొంచెం ఉప్పు వేసుకొని పసుపు పొడి యాడ్ చేసుకున్నాం అనుకో బెండకాయలకి. బెండకాయ హై ఫ్లేమ్లో పెట్టబాకండి, సన్నటి సెగ మీద పెట్టుకోవాలా, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇదే వంట. ఒకేసారి హైలో ఒకేసారి లోలో పెట్టుకోకండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన మసాలాలు పచ్చి ఎండుమిరపకాయలు వేసుకోండి. దాంట్లోకి కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ గట్రా కన్నా కల్లుప్పు బాగుంటుందిగా. ఇప్పుడైతే ఒక 5-6 తెల్లపాయలు వేసుకోండి. ఏంటంటే ఈ తాలింపు వరకే చెప్తున్నాను నేను, ఎక్కువ వేసుకోకండి. తెల్లపాయలు ఇట్లాగే వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందిగా. దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిని చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా అదిరిపోతుంది కదా. వీటిల్లో అయితే మంచిగా మిక్సీ పట్టుకోండి. పప్పులు గిప్పులు ఏమి యాడ్ చేసుకోకుండా. ఇప్పుడు చూడండి మన పౌడర్ ఎలా అయిపోయిందో. ఈ తాలింపుకి పౌడర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అందుకోసం ఎంత టేస్ట్గా ఉంటుందంటే ముద్ద ముద్ద నోట్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? దానికి ఇంకొంచెం అంగు యాడ్ చేసాము, ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా. ఇదిగోండి మన బెండకాయ అయితే రెడీ అయిపోయి, ఎక్కడ ఫ్రెష్ బెండకాయలే తెచ్చా, ఎక్కడ ఏది కూడా డ్యామేజ్ కాకుండా ఇలాగ వేసాను కదా. ఇందాక మనం చేసి పెట్టుకున్న పౌడర్ని సుతమారంగా జల్లండి. జల్లిన తర్వాత వాటిని నైస్గా కలపాల, పచ్చడి అయిపోకూడదు. బెండకాయ ఎప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది. పచ్చడి అయిపోయిందనుకో తినేదానికి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఏమంటారు? ఈ పోపులతో ఈ బెండకాయ, ఆ మసాలా, ఆనియన్, అబ్బా ఏముంటుందంటే తెల్లటి పళ్ళెంలో అలా వైట్ రైస్ పెట్టుకొని రసానికి బెండకాయకి మంచి కాంబినేషన్ ఉంటుంది కదా. ఏమంటారు? ఆ తెల్లటి ప్లేట్లో మనం ఆల్రెడీ రసం చేసి పెట్టుకున్నాంలే, మిరియాల రసం. దాంట్లోకి తాలింపుని వడ్డించుకున్నామనుకో నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అబ్బయ్య, తినాలనిపిస్తుంది. ఆల్రెడీ ఎర్రగడ్డ గోంగూర పచ్చడి చేసి పెట్టున్నానులే. ఈ మూడిటి కాంబినేషన్లో తింటూ ఉంటే స్వర్గం ఇక్కడే వచ్చినట్టుందిగా. ఏమంటారు?